ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైన నీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనము. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా వాక్య భాగాలు గమనించినట్లయితే ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనంలో ఆయన దృష్టి నరుల మార్గుల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయ గలవారిని బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు ప్రతి మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఏలియనగా వారు పోయిన త్రోవలన్నీ మీద దృష్టి ఉంచితిని, ఏది నా కనులకు మరుగు కాలేదు, వారి దోషములు నాకు మరుగై ఉండదు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకి నరపుత్రుల మార్గములన్నిటి నువ్వు కన్నులారా చూచుచున్నావు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడిన స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 3వ వచనం. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చివరిగా ఒక మాట. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడి మా మార్గంలన్నింటినీ మీరే స్థిరపరచమని, మీకు మహింకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.